హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కరీం. ఈరోజు అయితే నిన్న యాక్చువల్లీ మాకు ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ అయితే జరిగింది. మాకు మలేషియాలో ఏంటంటే చైనీస్ న్యూ ఇయర్ అనమాట. అందుకనేసి చైనీస్ వాళ్ళంతా అది అలా కట్టి పెట్టుకుంటారు. ఇప్పుడు మాకు 7:30 అవుతుంది. అయ్యో రే, ఇప్పుడు మాకు ఇక్కడ 7:30 అవుతుంది. ఇప్పుడే సరదాగా బయటకు వెళ్ళాకొచ్చా అనమాట. ఎందుకంటే రేపు సండే, రేపు డ్యూటీ ఉంది. నార్మల్గా ఇప్పుడు దీనికోసం వచ్చా, పెరుగు తీసుకుందామని వచ్చా. కొంచెం బాగా వేడి చేస్తుంది. ఈరోజు నెల పొడుపు మలేషియాలో. ఇవన్నీ అది వచ్చేసి స్కూల్ అనమాట. ఇది వచ్చేసి వాళ్ళ గ్రౌండ్, మొబైల్ టవర్స్. ఇవన్నీ ఇల్లు, ఇక్కడ కార్లు, ఇక్కడ నెంబర్లు అనమాట ఇవన్నీ. ఇక్కడ మీరు టయోటా చూడొచ్చు. మీరు ఇక్కడ టయోటా తప్ప ఇక్కడ అవేమి మీరు ఇంకా చూడలేరు. ఎందుకంటే ఏమి ఉండవు అనమాట ఇక్కడ. అన్నీ ఇక్కడ చైనీస్ కార్లే ఉంటాయి, చైనీస్ సంబంధించిన కార్లు ఉంటాయి. తర్వాత వచ్చేసి టయోటా, మారుతి సుజుకి అయితే చాలా రేరు. తర్వాత వచ్చేసి ఇంకా BMW, ఆడి అంటే అది కామన్ ఇంకా ఎక్కడ పోయినా టయోటా. ఇవి యాక్చువల్లీ ఇల్లులు అయితే ఇలాగ ఉంటాయి. పైన నెట్వర్క్లో అన్నీ వేసుకునేసి పెంకులు ఇల్లే అనమాట ఇక్కడ ఇప్పటికి స్టిల్. పెరుగు కోసం వచ్చాం కదా, ఇది ఒక స్టోర్. ఇది ఈ స్టోర్లోకి మనం నేరుగా వచ్చి ఇక్కడ ఉంటాయి అన్నమాట అన్నీ. మొత్తం ఏసీ, సెంట్రల్ ఏసీ. పెరుగు, తర్వాత వచ్చేసి ఇవన్నీ చికెన్కి సంబంధించి డైరెక్ట్ తీసుకుని పోయి లేదంటే వేసుకోవడం. ఏంటో నూనెలో అన్నీ అప్పడాలు, డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయని చూడాలా. ఇవన్నీ చిన్న చిన్నవి, ఇవన్నీ సాసులు. ఇవన్నీ దీంట్లో ఆల్రెడీ చేపలకు సంబంధించిన చేపలు దాంట్లో ఉంటాయి అన్నమాట. ఇంకా దాన్ని మనం తీసుకునేసి డైరెక్ట్ వేడి చేసుకొని తినేయడమే. ఇవన్నీ కుక్కలకి, పిల్లిలకి సంబంధించిన ఫుడ్. మనకి ఏమైనా పనికొచ్చేవి ఉన్నాయా? ఏం లేవు. ఇలా ఉంటాయి అన్నమాట మలేషియాలో షాపులు. మీరంతా ఈజీగా తిరిగి చూసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి దీనికి సంబంధించి CCTVలు ఉంటాయి. మనకి నో ప్రాబ్లం. అవి ఎక్కడ ఏం తాకుతుండవు, ఏంటి మొత్తం అన్నీ రికార్డ్ చేస్తారు. బొరుగులు వచ్చేసి 2.90 రింగెట్స్ కదా. 90 అంటే 60 రూపాయలు. ఇది వచ్చేసి మ్యాగీ, చాక్లెట్లు. ఓకే, మనం పెరుగు తీసుకునేసి వెళ్ళిపోదాం. ఇది ఇక్కడ దీన్ని ఎలా అంటే 250 రింగెట్స్ అంటే 2.5 రింగెట్, 50 రూపాయలు. 50 రూపాయలు పెరిగేది. అంటే క్యాష్ కౌంటర్కి వెళ్ళాలి, వెళ్ళేసి ఇచ్చేయడం. చీకటి పడిపోయింది 7:40కి. ఇంకా ఈరోజు ఇది తీసుకున్నాను. ఇది మాంగా జ్యూస్ అంటారు. ఇది ఇక్కడ ఇదంతా హైబ్రిడ్. ఇది హైబ్రిడ్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ అనమాట. ఇదంతా పౌడర్ ఉంటుంది, కలిపిచ్చేస్తారు. అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ అంతా బాగుంటుంది. ఇది చూడు ప్రశాంతంగా. ఇలాగైతే ఏం చేస్తారంటే ప్రశాంతంగా తిరుగుతూ జాగింగ్ చేసుకుంటూ మంచిగా ఉంటారు. మంచి లైఫ్ ఇక్కడ. ఏ టెన్షన్స్ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి వల్ల ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే దొంగలు ఎక్కువ ఉంటారు, కానీ అవన్నీ ఎవరు పట్టించుకోరు. పోలీసులు బాగుంటారు, CCTVలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఏంటంటే ఇలాంటి పెంకులు ఇల్లు యూజ్ చేస్తారు. నేను దీని మీద ఒక వీడియో చేసున్నా. అవి ఎడిటింగ్ చాలా అంటే చాలా తలనొప్పి పుట్టిస్తుంది. అది టైం లేదు. ఫస్ట్ థింగ్ అవి కూడా చేసి పంపిస్తాను. అంతా పెంకుటిల్లే. అప్పటికప్పుడు మీకు ఇక్కడ 3 daysలో ఇల్లు కట్టేస్తారు తెలుసా. మ్యాక్సిమం నీకు ఇంకా ఒక రూమ్, బాత్రూమ్ ఇలాంటివి అనుకుంటే నీకు 3 daysలో అయిపోద్ది. లేదు ఒక 3-4 బెడ్రూమ్లు ఉన్నాయి, బాగా కట్టించుకోవాలి అనుకుంటే అప్పుడు మీకు వేరేలాగా కడతారనమాట. కార్లు, ఇంటికి 2 కార్లు. ఫుల్ ట్యాంక్ ఎంత తెలుసా? 10 రింగట్లు. ఫుల్ ట్యాంక్ 10 రింగట్లు. 10 × 20 కొట్టండి. ఎంత చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది చిన్నదేది, నేను మీకు దీని గురించి క్లారిటీగా చెప్తాను. చాలామంది అనుకుంటున్నారు టూరిస్ట్ వీసా మీద మలేషియాకి వచ్చేసి
దాన్ని ఎంప్లాయర్ వీసా కింద కన్వర్ట్ చేయొచ్చు అనేసి. అది అలా మనం చేయలేము. అది చాలామందికి దీని మీద నేను ఒక వీడియో చేస్తాను రేపు, కన్ఫామ్గా చేస్తాను రేపు సండే, ఎందుకంటే తొందరగా డ్యూటీ అయిపోద్ది కాబట్టి చేస్తా. ఇదిగో అక్కడ ఇల్లు చేస్తున్నారు, అక్కడ ఇల్లు అదంతా కడుతున్నారు అనమాట. దానికోసం ఏంటంటే వాళ్ళు ముందుగానే ఇటుకలు అవన్నీ తీసుకునేసి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకునేసి ఇవన్నీ చేయాలన్నమాట. చాలా అంటే చాలా ఉంటుంది. ఆ వీడియో నచ్చింది అనుకుంటారా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. దిస్ ఈస్ కరీం, బాయ్ బాయ్.